ఎల్ఐకే అంటే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కాదు, లౌడా ఇన్సూరెన్స్ కంపెనీ. దీనమ్మ బేసిక్ సెన్స్ ఉండదు భయ. ఈ సినిమాలో ఒక యాప్ క్రియేట్ చేస్తారంట ఎల్ఐకే అని. ఆ ఎల్ఐకే యాప్ ఒప్పుకుంటే ఆ ఇద్దరు లవ్ చేసుకోవచ్చంట. ఒకవేళ ఒప్పుకోకపోతే ఇద్దరు వెళ్ళి ఎవరిదైనా వేరే వాళ్ళది గుడవాలంట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నిజంగా సినిమా కాన్సెప్ట్ ఇలానే ఉంది. ఇక లేట్ చేయకుండా వీడియో మొదలెడదామా? 2040 చెన్నై తమిళనాడు అంట. సింగార చెన్నై పా. ఈ ఎల్ఏకే యాప్ కి ఒక వాయిస్ కావాలి. అంటే సిరి అలెక్సాకి ఎలాగో ఈ ఎల్ఏకే యాప్ కి కూడా అలా ఒక వాయిస్ కావాలి. ఎన్నో వాయిసెస్ విని రిజెక్ట్ చేస్తాడు. కానీ అప్పుడే తార్ రోడ్డు పైన డబ్బా రేకులతో గీకే సౌండ్ ఒకటి వినిపిస్తుంది. ఈ వాయిస్ కోసమే వెయిట్ చేస్తున్నా సుధా నేను. ఈ వాయిస్ యాక్సెప్టెడ్ అన్నయ్య అన్నయ్య. ఇక మన సూర్యాబాయ్ ఒక వసీకర్ రోబోని క్రియేట్ చేసించాడు. ఆ రోబో అన్ని మూసుకుని ఒక మూలను కూర్చోక ఇంటర్వ్యూస్ ఇస్తా అంటది. He is none other than my creation, Chitti, the robot. Speed 1 terahertz, memory 1 zettabyte. అయినా ఆ మైకులు ఏంట్రా అలా ఉన్నాయి, తేడాగా ఉన్నాయి. నేను ఎక్కడో చూసా ఆ మైకుల్ని ముందు, ఎప్పుడో క్రోమ్ లోను గూగుల్ లోను ఎక్కడో చూసా. ఇక మన సూర్య అన్నకి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటది. అది సనా వర్షన్ రోబో అన్నమాట. ఇక మన హీరో ఒక ఆర్గానిక్ వరల్డ్ ని రన్ చేస్తుంటాడు. దీని పర్పస్ ఏంటంటే ఎవరైనా ఫోన్ లో మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, తప్పు చేసినా కోర్టు వాళ్ళని జైలుకి పంపదు. 6 months ఫోన్ యూజ్ చేయకుండా ఈ ఆర్గానిక్ వరల్డ్ కి పంపిస్తుంది. ఇక్కడికి పిల్లలు కూడా వస్తారు ఫోన్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారని. అరే ఆ పిల్లలకి ఫోన్ ఇచ్చేది పేరెంట్సే, మళ్ళీ యూజ్ చేస్తున్నారని ఈ ఆర్గానిక్ వరల్డ్ కి పంపించేది పేరెంట్సే. మరి పిల్లలు ఏం తప్పు చేశారా? ఇక మన కథానాయకుడు కథానాయకి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఉంటది, చూసేయండి. రే ఏంట్రా పాల ప్రకటనలో వచ్చే పరమగోవులాగా బాని పళ్ళని బయటెట్టా? ఇదేంద్రిదా ఆపరిచినట్టుంది నాకా. రే చిన్న కథ కదిరిదా. ఇక మనోడు ఆ అమ్మాయి ఫేస్ చూసిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చుద్ది. అంటే అంత గొప్ప ఫేస్ మన బేబమ్మది. ఇప్పుడు మన బేబమ్మ క్రింజీ క్యూట్నెస్ ఉంటది, అది కూడా చూసేయండి. Hi my bun parotas, it's TWM with Dheema Puppy Ma. రామ్మా రా అప్సరస. Let's go. Right. ఎక్కడ చూస్తున్నావురా? రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. రే ఓ ఈ ఇయరింగా అయితే ఇక్కడ కనిపించలేదా? వీడు మన బేబమ్మకి ఓపెన్ ఫ్రెండ్ అంట. అంటే మన బేబమ్మకి ప్రపోజ్ చేస్తే ఏంటి నువ్వు ఇలా ఉన్నావు అని రిజెక్ట్ చేసినా కూడా ఫ్రెండ్స్ లా కంటిన్యూ అయితే దాన్ని ఓపెన్ ఫ్రెండ్ అంటారంట. కానీ ఎంత ఓపెన్ ఫ్రెండ్ అయితే మాత్రం బేబమ్మ వాళ్ళ అమ్మతో ఎక్సర్సైజ్ చేస్తాడు, వాళ్ళ ఇంట్లోనే తింటాడు పంటాడు. అసలు ఓపెన్ ఫ్రెండా లేక కీ ఫ్రెండా భయ్యా నువ్వు? నాకిప్పుడే తెలియాలి. మన బేబమ్మ వాళ్ళ అమ్మ ఏదో ఇంటర్నెట్ లో ఒక ఎరుపు పని చేసింటది. అంటే ఏదో పెంట చేసింటది. సో దానికి పనిష్మెంట్ గా ఆర్గానిక్ వరల్డ్ కి వెళ్తాది. వెళ్తూ వెళ్తూ ఈవిడ కూతురికి కొన్ని మంచి మాటలు చెప్పిపోతుంది. ఆ మాటలేంటో మీరు కూడా వినండి. ఇంకా టైంకి మాత్రం అస్సలు భోంచేయకు. ఇంకా నువ్వు టైంకి పడుకోకే. అండ్ ఎమోషన్ లో నీ బాడీని అందరూ చూసేలా చూసుకోవడం మర్చిపోకు, ఓకేనా? ఆ ఏంటి బాడీ చూపించి రీల్స్ చేయాలా అక్క? ఇలాంటి చెప్పే పెంచు. అప్పుడు కానీ నీ కూతురు ఇంకో సాధన నాయుడు లేక ఊరగాయల రమ్య లేక క్యూట్ స్మైల్ విష్ణుప్రియలా తయారవుతుంది. బేబమ్మ నువ్వంటే అదో మాదిరి ఇష్టమే బేబమ్మ. నా వల్ల ఆల్రెడీ ఒకడికి వట్టకాయలు కోసేసారా పూక. లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు జస్ట్ కమ్ అండ్ ఫాలో మీ at Dheema Puppy Ma. వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తే నిన్నెందుకు ఫాలో అవ్వాలక్క? మళ్ళీ ధీమ పప్పిమా అంట. దీని అమ్మ క్రింజ్ కుత్తం. అల్లుడు బూతులు మింగేశా. హానెస్ట్ గా చెప్పించాం. పళ్ళే కొంచెం ఎత్తుగా ఉన్నాయి బావా. ఇంకా చెప్పండ్రా, కాళ్ళు సొట్టగా ఉన్నాయి, చేతులు వంకర్లు ఉన్నాయి. అయినా ఇలాంటి ఎరుపు డైలాగ్స్ వల్లే సినిమా దెంగింది భయ్య, సీరియస్ గా. అసలు ఇప్పుడు మన సూర్యబాయ్ ఈ ఎల్ఐకే యాప్ లో ఒక కొత్త అప్డేట్ తీసుకొస్తాడు, లవ్ స్కోర్ అని. అంటే లవర్స్ ఎంత ట్రూగా లవ్ చేస్తే 100 లేక వాళ్ళిద్దరి మధ్య లవ్ లేకపోతే 20-30% చూపిస్తుంది. అసలు డైరెక్టర్ సాబ్ ఇలాంటి కాన్సెప్ట్ చెప్పి ప్రదీప్ రంగనాథన్ ఎలా ఒప్పించావు బాయ్? ఇది నిజంగా ఎయిత్ వండర్ అసలు. ఇప్పుడు మనోడు ప్రేమ కోసం చరిత్రలోని ఎవరు చేయని ఒక అద్భుతమైన సాహసం చేస్తాడు. అమ్మాయి స్విమ్మింగ్ పూల్ పైన ఉంటే మనోడు కింద గ్లాస్ పట్టుకుని నడుస్తుంటాడు. దీనికి మన క్రింజ్ క్యూటీ పడిపోద్ది.
అయ్యా డైరెక్టర్ సాబ్, అసలు ఇలాంటి సీన్స్ ఎలా వచ్చాయి నీ మైండ్లోకి? ఆయన ఇలాంటి క్రింజ్ సీన్తోనే నింపేసాం మొత్తం సినిమానంతా, మళ్ళీ 95 crore బడ్జెట్ అంట. మళ్ళీ ఒక క్రింజ్ సాంగ్. ఆ సాంగ్ అవగానే లవ్ స్కోర్ చెక్ చేసుకుని మన క్రింజ్ ధీమా నీకు నాకు సెట్ కాదు దెంగే అంటుంది. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నా, కన్న కలలన్నీ కాలిపోతుంటే ప్రాణం ఉంటదా? కాదక్క, నాకు తెలియక అడుగుతున్నా, నీకోసం అంత స్విమ్మింగ్ పూల్ లో రిస్క్ చేస్తే లవ్ స్కోర్ లేదని బ్రేకప్ చూపడం ఏంటక్క? అదే మ్యాజిక్. ఇక మనోడికి కోపం వచ్చుద్ది. దీని అమ్మ, నేను వాయిస్ ఇచ్చిన యాప్ నా లైఫ్ ని మడ్డుగుడిపిందిగా అని ఇక ఎల్ఏకే యాప్ ని బ్యాన్ చేద్దామని డిసైడ్ అయ్యి సూర్యబాయితో గొడవ పెట్టుకొని ఇక జనాల్లో అవేర్నెస్ తీసుకొస్తాడు. ఫ్రెండ్స్, అమ్మాయి నడుము చూడకండి ఫ్రెండ్స్. ఈ ఎల్ఏ క్యాప్ వల్ల నా లవ్ లైఫ్ మడ్డుగుడిసిపోయింది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఎల్ఏ క్యాప్ ని డిలీట్ చేసేయండి ఫ్రెండ్స్, బ్యాన్ చేయండి ఫ్రెండ్స్. నా పేరు లౌడావన్ ఫ్రెండ్స్. ఇక అప్పుడే మనోడికి ఒక లత్కో రెడీ వస్తుంది. ధీమాతో గాంజాని ప్రమోట్ చేపించి పనిష్మెంట్ గా ఆర్గానిక్ వరల్డ్ కి వచ్చేలా చేస్తాడు. ఈ ఒక్క సీనే ఎరుపుకులా ఉంది అనుకున్న ప్రతిసారి యూ ప్రూవ్డ్ మీ రాంగ్ భయ్యా. ఇక మనోడు మాయ చేసో మంత్రం చేసో మళ్ళీ ఈ క్రింజీ క్విట్ ని పడేస్తాడు. ఈ సీన్ తర్వాత సినిమా లాగ్ ఉంటది, చిరాకు దెంగుద్ది. సో క్లైమాక్స్ కి దెంగేద్దాం. ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాలో అది రోబోట్ కాదు, అమ్మాయి అని. నేను రోబోని కాదురా. ఓ తిప్పేస్తున్నావు. అవునరా, ఇప్పుడు ఏంటి అన్నిటికీ రోబోలతో పని అవుతుందా? అండ్ ఈ సినిమాని థియేటర్లో చూసిన వాళ్ళకు పాదాభివందనం అసలు. ఎందుకంటే నేను మొబైల్లోనే చూడలేకపోయా, చిరాకు దెంగింది అసలు. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై గాయ్స్.